సంబంధం పెట్టుకున్నావంటూ వేధిస్తున్న భర్తపై ఓ భార్య హత్యాయత్నాన్ని కొడగొట్టింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం గోల్ బోడ్కా తండా పంచాయతీ పరిధిలోని బోడ్కా తండాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం బోడ్కా తండాకు చెందిన బదావత్ బీకుతో లీలకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఏడాది నుంచి భార్య లీలకు తండాకు చెందిన పలువురితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బీక్ తరచుగా గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న మధ్యమత్తులో భార్య లీలతో గొడవపడి బీకు ఇంటి బయటనే పడుకున్నాడు. ఇదే అదనుగా భావించిన లీల భర్త 2 చేతులను తాడుతో కట్టేసి ఇంటికి అమర్చిన విద్యుత్ స్విచ్ బోర్డు నుంచి వైర్లతో షాక్ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించింది. గమనించిన బీకు తల్లిదండ్రులు స్విచ్ బోర్డు నుంచి వైర్లు లాగేశారు. కరెంట్ షాక్తో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బీకును మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు బీకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.